వెల్కమ్ టు శ్రీకాంత్ వరల్డ్. నేను మీ శ్రీకాంత్ జగన్నాథం. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కటిక నిజాలు. అవేంటంటే ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో ప్రకారం యావరేజ్‌గా ఇండియాలో రోజుకి 90 రేపులు జరుగుతున్నాయని చెబుతున్నాయి. గవర్నమెంట్ లెక్కల ప్రకారం రోజుకి 90 రేపులంటే నిజానికి బయటికి కనపడనివి, మనకి వినిపించినవి ఇంకిన్ని జరుగుతుండొచ్చో మనమే అంచనా ఏసుకోవాలి. అంటే ఇండియాలో యావరేజ్‌గా ఒక గంటకి 10 నుండి 15 రేపులు జరుగుతూనే ఉన్నాయి. నాకు బాధ కలిగించే విషయం, నాకు అర్థం కాని విషయం ఏంటంటే లాస్ట్ టైమ్ ఢిల్లీలో ఒక మెడికల్ స్టూడెంట్ అమ్మాయిని 6 మంది కలిసి బస్సులో పాశవిక దాడి చేసి గ్యాంగ్ రేప్ చేస్తే, అమ్మాయి 13 రోజుల పాటు నరకం అనుభవించి చివరికి చనిపోయింది. ఆ తర్వాత అందరూ వి వాంట్ జస్టిస్ అంటూ పోరాటాలు, ర్యాలీలు చేశాం. తర్వాత ఆ గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళని ఉరితీసి చంపేశారు. అది జరిగిన కొన్ని సంవత్సరాలకి హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్‌ని కూడా గ్యాంగ్ రేప్ చేసి బతికున్నప్పుడే పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. ఆ తర్వాత మళ్ళీ మనం అందరం వి వాంట్ జస్టిస్ అని పోరాటాలు, ర్యాలీలు చేశాం. ఆ తర్వాత మళ్ళీ ఆ గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళందరిని ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు. ఇప్పుడు మళ్ళీ కోల్‌కత్తాలో మౌమిత అనే అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. ఇప్పుడు మళ్ళీ వి వాంట్ జస్టిస్ అని పోరాటాలు, ర్యాలీలు చేస్తున్నాం. మళ్ళీ రేప్ చేసిన వాళ్ళని మళ్ళీ ఉరి తీస్తారు. నిజానికి ఇక్కడ న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఒక అమ్మాయిని రేప్ చేసి చంపుతున్నారు. ఆ తర్వాత ఆ నలుగురిని ఉరి తీస్తున్నారు. మళ్ళీ ఇంకొక అమ్మాయిని రేప్ చేసి చంపుతున్నారు. మళ్ళీ ఆ నలుగురిని ఎన్‌కౌంటర్ చేసి చంపుతున్నారు. వాళ్ళ నలుగురిని చంపితే చంపేశారు. వాళ్ళు చావడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కానీ మళ్ళీ నెక్స్ట్ రేప్ అంటూ జరగకుండా ఉండాలి గదా! అదే కదా సరైన న్యాయం అంటే. కానీ జరుగుతుందా? జరగట్లేదు. నాకొచ్చిన డౌట్ ఏంటంటే రేపిస్ట్‌కి రేప్ చేస్తున్నానని తెలీదా? తెలుసు. ఒక అమ్మాయిని బలవంతం చేస్తున్నాడని తెలీదా? తెలుసు. వాడు తప్పు చేస్తున్నాడని వాడికి తెలీదా? తెలుసు. రేపు పొద్దున పోలీసులు నన్ను బొక్కలో ఏస్తారని తెలీదా? తెలుసు. థర్డ్ డిగ్రీ ట్రీట్‌మెంట్ ఇస్తారని తెలీదా? తెలుసు. ఉరేస్తారని తెలీదా? తెలుసు. అంటే రేపిస్ట్‌ల ఫీలింగ్ ఏంటంటే మహా అంటే ఊరేస్తారు. అంతకన్నా ఏమి చేయరు. వేసుకోండి అనే ఫీలింగ్‌లో ఉన్నారు. అంటే రేపిస్ట్ యొక్క ఐక్యూ లెవెల్స్ చావడానికి భయపడట్లేదు. అందుకనే బ్రతకడానికి భయపడేలా ఉండాలి శిక్షలు. చావు కోసమే బ్రతకాలి. కానీ చావు రాకూడదు. అలా ఉండాలి రేపిస్ట్‌ల యొక్క పరిస్థితి. చావు లేని బ్రతుకు ఎంత నరకమో మీకు ఈ 2 ఉదాహరణలు చూస్తే అర్థమవుతుంది. ఒకటి, శ్రీకృష్ణుడు అశ్వత్థామకి అందరికంటే దారుణమైన శాపం అని ఇలా శపిస్తాడు. నీకు చావే లేదు అని. నీ యవ్వనమంతా ముగిసిపోయి, నీకు ముసలితనం వచ్చేసి, నీ ఒంట్లో నెత్తురంతా అయిపోయి, నీ ఒంట్లో చివరికి చీము మాత్రమే ఉన్నప్పటికీ నీకు చావే రాదు అని. నీకు చావు విముక్తి, బ్రతుకు శాపం అని. ఆ రేంజ్‌లో ఉంచాలి ఈ రేపిస్టులని. రెండో ఉదాహరణ, 'తుంబాడు' సినిమాలో ఒక తండ్రి తన కొడుకుతో నీకు దేవుడు ప్రత్యక్షమై నీకు చావే లేదు అని వరం ఇస్తే నువ్వెలా ఫీల్ అవుతావు అని అడుగుతాడు. అప్పుడు కొడుకు తన తండ్రితో చాలా సంతోషంగా ఫీల్ అవుతాను నాన్న. అది చాలా పెద్ద గొప్ప వరం అని అంటాడు. అప్పుడు తండ్రి కొడుకుతో చావు లేకపోవడం అన్నిటికంటే పెద్ద శాపం అని అంటాడు. వీలైతే ఆ సినిమా చూడండి. చావు లేకుండా బ్రతకడం ఎంత నరకమో అని తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళు అంత ఈజీగా చావకూడదని నా పర్సనల్ ఫీలింగ్. అయినా ఏ తప్పు చేయకుండా ఉన్న వాళ్ళే ఈ భూమి మీద నరకం అనుభవిస్తూ బతుకుతుంటే, అంత పెద్ద పాపం చేసేసి ఏ నొప్పి తెలియకుండా 5 నిమిషాల్లో ప్రాణాలు తీసేయడం ఎంతవరకు న్యాయం? వీళ్ళేమన్నా స్వాతంత్ర పోరాట యోధులా? పోనీ వీళ్ళేమన్నా ఓ 10 మందికి లైఫ్ ఇచ్చారా? ఒక ఆడబిడ్డని నిర్దాక్షిణ్యంగా రేప్ చేసి చంపేశారు. ఇలాంటి వాళ్ళకు అంత సుఖమైన చావెందుకు? ఈ సైంటిస్టులు పరిశోధన పేరుతో ఎన్నో ఎలకల్ని, పురుగుల్ని, పాముల్ని ఎంతో చిత్రవద చేసి చంపుతారు. అదే ప్రయోగాలు ప్రజలకు ఉపయోగం కోసం వర్కౌట్ అవుతే, ఆ ప్రయోగాలన్నీ ఈ రేపిస్ట్‌ల పైన ప్రయోగించొచ్చు కదా! అట్‌లీస్ట్ అలా అయినా ఉపయోగపడతారు. వారానికి ఒక పూట ఫుడ్ పెట్టండి. వాళ్ళకి చావు రాకుండా సంపూర్ణ జీవితకాలం బ్రతికేలాగా చూసుకోండి. అలా గాదు రేపిస్ట్‌లకి 3 పూట్ల భోజనం పెట్టేస్తాం, సుఖమైన చావునిచ్చేస్తాం అంటే, ఇంకో 100 ఏళ్లైనా ఈ రేపుల్ని ఆపలేం. రోజుకి 90 రేపులు కాస్త 900 రేపులవుతాయి. అందుకనే రేపిస్ట్‌లకి ఉరి శిక్ష వేయకుండా లైఫ్ టైమ్ ప్రిజన్ అని ఇన్‌స్టంట్ జస్టిస్ ఇవ్వాలని నా పర్సనల్ ఒపీనియన్. ఇకపోతే అమ్మాయిలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మన దేశంలో కఠినమైన శిక్షలు, చట్టాలు ఉన్నప్పటికీ, పోలీసులు, కోర్టులు ఉన్నప్పటికీ, అమ్మాయిలకి ప్రమాదం ఎప్పుడు ఎట్నుంచొస్తుందో తెలీదు. అందుకే అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త. మీరు క్రూరమైన జంతువుల మధ్య, దట్టమైన అడవుల్లో బ్రతుకుతూ ఉన్నారని అనుకోండి. కాబట్టి యాక్టివ్‌గా ఉంటే సరిపోదు. హైపర్ యాక్టివ్‌గా ఉండాలి. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. ఒంటరిగా ఉంటున్న మహిళలు, ఒంటరిగా ప్రయాణం చేస్తున్న మహిళలు,
ఒంటరిగా ఉద్యోగం చేస్తున్న మహిళలు ఎవరైనా సరే ఒంటరిగా ఉండాల్సి వస్తుందని ముందుగా తెలిస్తే మీ డీటెయిల్స్‌ని షీ టీమ్స్‌తోనూ, పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళతోనూ, దిశ యాప్‌లోనూ షేర్ చేసుకోండి. వాళ్ళు మీకు ఫాలో అప్‌లో ఉంటారు. అప్పటికి రిస్క్ ఉందని తెలిస్తే డీసీపీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్‌లో లైసెన్స్డ్ గన్‌కి అప్లై చేయండి. 21 ఇయర్స్ దాటిన వాళ్ళు వాళ్ళ ప్రాణరక్షణకు ఆ గన్ ఉపయోగపడుతుంది. గన్ వాడడం బాగా నేర్చుకోండి. అయితే ఇందుకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎంక్వైరీలు, ఇంటర్‌వ్యూస్, గన్ హ్యాండ్లింగ్ టెస్ట్‌లు కండక్ట్ చేస్తారు. అందులో పాస్ అయితే మీరు గన్ వాడొచ్చు అని పర్మిషన్ ఇస్తారు. ది ఆర్మ్స్ యాక్ట్ 1959 ప్రకారం మీరు ఆ గన్ కొనుక్కోవచ్చు. అయితే ప్రాణరక్షణ కోసం మాత్రమే వాడాలి. ఎవరైనా మీ మీద దాడికి పాల్పడ్డా, రేప్ చేయడానికి ప్రయత్నించినా మీరు మీ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఫైరింగ్ చేయొచ్చు. అవసరమైతే చంపేయొచ్చు గూడా. దాన్ని రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అని అంటారు. అయితే మీరు కరెక్ట్ రీజన్ ఉన్నప్పుడే మీ ప్రాణరక్షణ కోసం మాత్రమే మీరు జెన్యూన్‌గా వాడారో లేదో అన్న విషయంపై ఎంక్వైరీ జరుగుతుంది. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయబడుతుంది. ఏం జరిగినా సాడ్ రియాలిటీ ఏంటంటే ఎవరు మీకోసం రారు. అలా వచ్చేవాళ్ళే ఉంటే రోజుకి 90 రేపులు జరుగుతూ ఉండవు. అందుకే మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. చాలామంది చిన్నపాటి ఉద్యోగస్తులైనటువంటి ఆడవాళ్ళ పైన వాళ్ళ బాసులు గాని, వాళ్ళ మేనేజర్‌లు గాని, ఇంకెవరైనా గాని ఫ్లర్ట్ చేయడం, కాంప్లిమెంట్ ఇవ్వడం వరకు ఓకే గాని, అంతకు మించి అసభ్యకరమైన కామెంట్లు గాని, ఫిజికల్‌గా హరాస్ చేస్తున్నా రియాక్ట్ కాకుండా సైలెంట్ అయిపోయి తప్పు చేస్తున్నారు. అలా మీరు రియాక్ట్ కాకపోవడం వల్ల కూడా రేపులు జరిగే అవకాశాలున్నాయి. అందుకే రియాక్ట్ అవ్వండి. మిమ్మల్ని మీరే కాపాడుకోండి. పల్లెటూరులో అయితే ఇలాంటి పరిస్థితులు మరీ చాలా ఎక్కువ. బలహీనుల పైన బలవంతులు చేసే అన్యాయాలు. రేప్ చేసిన వాడు అదే బాధితురాలు ఎదురుగా తిరుగుతున్నా ఏమి అనలేని పరిస్థితిలో ఉంటారు. బానిస బ్రతుకు బ్రతుకుతూ ఉంటారు. ఆ బానిస సంఖ్యలను తెంపుకోలేరు. అలా తెంపుకోలేకపోవడం వల్ల బాధితురాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంటుంది. అందుకనే ఆ బానిస సంఖ్యలను తెంపేసుకోండి. మిమ్మల్ని మీరే కాపాడుకోండి. ఏది ఏమైనా అమ్మాయిలు తెలివిగా ప్రవర్తించండి. ఎవరిని అంత ఈజీగా నమ్మొద్దు. మీతో జర్నీ చేస్తున్న ప్రతి ఒక్కరి క్యారెక్టర్‌ని టెస్ట్ చేయండి. అబ్బాయి అమ్మాయి నుండి ఏం ఆశిస్తున్నాడు? ఎవరిని ఎంతలో ఉంచాలి అని ముందుగా తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకోండి. అంటే నేనిక్కడ అబ్బాయిలు అందరూ అని జనరలైజ్ చేసి చెప్పట్లేదు. ఆల్‌మోస్ట్ అని మాత్రమే చెప్తున్నాను. జై భీమ్, జై భారత్.